బైబిల్ స్టడీ కోసం వచ్చిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరికి దీవించిన గాక. మనం నేర్చుకున్న విషయం అంటే శిలువ మరణం. యేసుక్రీస్తు మన కొరకు శిలువల మరణం గురించి మనం నేర్చుకున్నాం. ఆదివారం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నారండి. యేసుక్రీస్తు ఆదివారము గాడిద మీద కూర్చి ప్రయాణం చేశారు. తర్వాత రెండో రోజు సోమవారములు కొన్ని మాటలు నేను చెప్పాను మీకు, అది అన్నీ అర్థం అవుతున్నారని అనుకున్నాం. ఈరోజు మూడో రోజు మంగళవార దినములు దేవుడు 3 విషయం చెప్పింది. ఒకటి, ఆయన అధికార విషయం గురించి చెప్పారు, అధికారం. రెండవది యేసయ్య క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు విభక్తగామి సంధాన విషయం గురించి చెప్పారు. అదేంటి చెప్పారంటే ఆ తోట గురించి దేవుడు చెప్పారు. తర్వాత మూడవది విషయం యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆడు చెప్పిన విషయం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి రండి. 22వ అధ్యాయం 22వ అధ్యాయము 15 నుండి మీరు చదవండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలతో ఆయనను చిక్కుపరచవలేనని ఆలోచన చేయుచు. ఇంకా వినండి, పరిసయ్యులు ఒక్కడొచ్చి మాటలతో యేసయ్యకి చిక్కుపరచడానికి ప్రయత్నించున్నారండి. కొన్ని మాట 4 విధములు ఉన్న మాట చిక్కుపరచడానికి ప్రయత్నించారు. అది ఒక్కొక్క మాట మనం నేర్చుకున్నాం. అదేమండి మీరు తెలుసుకోవాలి. అదే మీరు ఇక్కడ చదివిన వాక్యము ఒక్కసారి కూడా చదవండి. పరిసయ్యులు అంటే ఈ పరిసయ్యులు వెళ్ళి ఏం చేశారు? మాటలతోని అంటే దేవునికి ఏం చేస్తున్నారండి? చిక్కుపరచడానికి ప్రయత్నించున్నారు. ఈ పరిసయ్యులు విషయం గురించి బైబిల్ చాలా విషయం రాయబడి ఉంది. అది మనము ఒక్కరోజు కాదండి, అది కొన్ని రోజులు ఉంటే మాత్రము మనము నేర్చుకున్నాం. ఆడికి ఉన్న కొన్ని విధములు మీరు చూడండి. ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయములు 1 నుండి మీరు చదవండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి, మీ శిష్యుల చేతులు కడగకుండా భోజనము చేయుచున్నారే, వారెంతో నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారము. అంటే ఈ పారంపర్య ఆచార విషయం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ పరీక్షలు అంటే ఈ చాలా మందిలో ఇప్పుడు కూడా మన తోడుగా ఉన్న చాలా మందిలో ఎట్టువారు ఈ పరీక్షల వలన కొందరు ఇప్పుడు కూడా సంఘములు ఉంది, పాస్టర్లు కూడా కొందరు ఉన్నాము. అని చెప్పిన మాట మీరు విన్నారా? ఏడో చెప్పారు వారు ఇక్కడ చెప్పిన మాట. చేతులు కడుగకుండా భోజనమే చేయుచున్నారే, పెద్దలు ఏదో చెప్పారు, అదే పట్టుకున్నాం. అంటే పెద్దలు మాట అతిక్రమించుచున్నారని యేసయ్యకి అడుగుతున్నారన్నమాట. ఈ కాలంలో కొందరు అదే పెద్దలు ఏదో చెప్పుతున్నారు, ఆ మాట పట్టుకున్నాం. పెద్దలు చెప్పడం కాదండి, బైబిల్ ఏం చెప్తున్నారు నమ్మండి. నీ ముందుకున్న ఏదో పెద్దలు చెప్పుతున్నా అనుకొని ఆచారములు పట్టకూడదు. 6వ వాక్యం కూడా చదవండి. 6వ వాక్యం మత్తయి సువార్త 15:6. మీరు మీ పారంపర్య ఆచారములని చెప్పుతున్నారండి. చూడండి మీరు ఈ పరిసలు అదే ఎప్పుడు ఏం చేసుకున్నారు? దేవుడు వాక్యము అనుసరించి జీవించడానికి ప్రయత్నించను. అది చెప్తే ఆడికి నచ్చను.
యేసుక్రీస్తు అదే చెప్పారు. అప్పుడు పరిశీలికి ఏమో అంటే కోపం వచ్చింది. అది మన తర్వాత క్లాసులు వచ్చినప్పుడు మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మత్తయి సువార్తలకి తిరిగి రండి, 22వ అధ్యాయంలో 15 వాక్యం చూడండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలతో ఆయన అందులో పరిసలు వెళ్ళి మాటలతో అతనికి చిక్కుపరచడానికి ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు అనియు. అంటే మీరు వినండి, ఇది మాట మీరు వినండి. నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు. చాలండి ఇక్కడ మీరు చూడాలి. యేసయ్య దగ్గరికి వచ్చి పరిసలు ఒకడు చెప్తున్నారండి. ఎలాగ పిలుస్తున్నారు? హలో, ఎలాగ పిలుస్తున్నారు అంటే యేసయ్యతో ఈడు మాట్లాడుతున్నాయి. ఈ చిక్కు మాటలు ఏ మాటలండి? ఇచ్చుకు మాటలు, ఇచ్చకపు మాటలు. ఇచ్చకపు మాటలు ఏంటండి? జాన్ గారికి చూసి ఇచ్చకపు మాట్లాడుతున్నాం అంటే ముఖం చూసి నిన్ను పొగుడుకొని మాట్లాడరం. ఇచ్చకపు మాటలు అని, ఇచ్చకపు మాటలు అంటే తెలుగులో ఇప్పుడు చాలా మందిలో అదే చేయిస్తున్నారండి. చాలా మందిలో విశ్వాసులు ఒక్కడికి చూసుకుంటే పోడికొని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఆడి జీవితంలో అది లేదు. ఇప్పుడు ఈ పొగిడి మాట్లాడుతున్న మీరు వినండి, ఆయనకి చెప్పిన మాట మీరు వినండి. మొదటి మాట పిలుస్తున్నారండి, బోధకుడా. బోధకుడా అనే పదానికి అర్థం, అది సంస్కృత పదం. అది ఆ పదానికి అర్థం ఏంటంటే నీలో చీకటి మార్చినవాడా. ఏమండి? బోధకుడు అన్న పదానికి అర్థమైందా? మీకు అర్థమైందా? మీలో ఉన్న చీకటి మార్చినవాడు. సరి అయిన బోధకుడు అదే. సరి అయిన బోధకుడు చేయన పని విశ్వాసి గాని స్కూళ్ళు నీకు బోధించిన వాడు ఉంటే ఆ టీచర్ గాని అతడు చేయవలసిన పని ఏమంటే నీలోనున్న చీకటి మార్చుతున్నాం. అదే సరి అయిన బోధకుడు. ఈ కాలంలో ఉన్న బోధకుడు ఎలాగ ఉంటూ నాకు తెలియదు. సరి అయిన బోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకి పిలిచిన బోధకుడా. బోధకుడు అన్న పదానికి అర్థం చీకటి మార్చిన వ్యక్తి. ఈ రాత్రి సరి అయిన బోధని వింటుంటే నీలోనున్న చీకటి మారిపోతుంది. ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు వాక్యం తెలియకుండా వాక్యం సరి అయిన బోధ దొరకలేని కాబట్టి కఠినమైన చీకట్టులున్నాం. ఆ కఠినమైన చీకటి మారాలంటే సరి అయిన బోధకుడు రావాలి. అవి యేసుక్రీస్తుకు చెప్పిన మాట ఒకటి, బోధకుడా అని పిలుస్తున్నారు. రెండో మాట 16వ వాక్యం, మత్తయి 22:16. 1:7 ఉంటుందమ్మా. రెండవది మాట ఆ పరీక్షలు చెప్పుతున్నారు, నీ ఎవరు? నీ సత్యవంతుడు. హలో, యేసయ్యకి విరోధంగా ఉన్న శత్రువులు కూడా యేసయ్యకి చూసి ఏం చెప్పుతున్నారు? సత్యవంతుడా. శత్రువులు కూడా యేసయ్యకి సత్యవంతుడు అనగా చెప్పుతున్నారు. దెయ్యం కూడా చెప్పుతున్నా. ఈ పరీక్షలు వచ్చి మొదటి చెప్పారు బోధకుడా,
రెండవది మాట, నీ సత్యవంతుడుగా ఉన్నా. యేసయ్య గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారు? ఇది మూడవది మాట, ఆయన చెప్పిన మాట మీరు వినండి. నీవు నీది మార్గము, దేవుని మార్గము అండ్ దేవుడి వాక్యము సత్యముగా బోధించుతున్నారు. దేవుని మార్గం యేసయ్యకి చూసి పరీక్షలు చెప్పుతున్నారు. అంటే పరీక్షలు చెప్పినప్పుడు మీరు అనుకున్న ఒక విషయం, అంటే పరిసయ్యులు చెప్పిన మాట వీరు విన్నారు. 16వ వాక్యములు దేవుని మార్గము నేర్పిస్తున్నారట. దేవుని మార్గము సత్యముగా బోధించుతున్నారంటే ఈ పరిసయ్యులు ఎందుకు నేర్పించలేదు? యేసయ్య పరిసయ్యుల గురించి చెప్పిన మాట మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉందండి. చెప్తా వచ్చు, ఒక మినిట్ అండి. 16వ వాక్యం, 16వ వాక్యం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒక్కడు దేవాలయము తోడని ఒట్టుబట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానిని ఒట్టుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును అది కాదండి, కురుడుకు అది ఉంది కదా. 16వ వాక్యం, మత్తయి 23:16 ఏదో చదువుతున్నారు. సరేదరా చదవరా. అమ్మో 16వ వాక్యం 19. అమ్మో కురుడను వడిగాటిన వారిని ఎదిటండ్రి. 7 చదువుతున్నారు అండి, 7 తెలియదు. అయ్యో అందులైన మార్గదర్శులారా, ఇప్పుడు ఎవడిని గిట్టేది? నేను అది వాయించిన 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం, వీరందరూ ఈ పరీక్షలు అందరూ ఎటువంటి వారండి? ఏంటి ఆయన అర్థం చెప్పండి. వీళ్ళందరూ 16వ వాక్యం అందులైన మార్గదర్శులు. యేసుక్రీస్తు వారు అటువంటి వాడు కాదు, సరి అయిన మార్గదర్శి. మత్తయి సువార్తలు 16వ అధ్యాయంలో 22:16లో దేవుని మార్గము సత్య మార్గం బోధించిన వాడు పరీక్షలు కాడు. ఆడు గుడ్డివాడే, ఆడికి అందులుగా ఉన్న కాబట్టి దేవుని వాక్యం సరిగా నేర్పించలేదు. ఇప్పుడు యేసయ్యకి చెప్పిన మాట మీరు విన్నారా? 3వ మాట, సత్యముగా
సత్యముగా బోధించుచున్నావు. దేవుని మార్గముగా సత్యముగా బోధించిన వాడు యేసయ్య గురించి ముఖం చూచి పొగుడుతున్నారు. ఇంకా యేసయ్య గురించి చెప్పిన మాట మీరు అక్కడ యేసుక్రీస్తు చెప్పిన నేనే పదము, నేనే మార్గము, నేనే సత్యం. అందుకని యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా నిజమైన మాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇక్కడ ఇంకా 16వ వాక్యం చూడండి. దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నామనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మే మాటను లేని వాడనియు. అంటే ఇక్కడ చూడండి, నువ్వు మనిషికి ముఖం చూసి లక్ష్య పట్టలేని వాడు. అది తెలుగులో కరెక్ట్ గా రాలేదు. మత్తయి సువార్త 22:16 చదవ శ్రీధర. ఇక్కడ చదవన కరెక్ట్ గా వినిపించలేదు. మత్తయి సువార్త 22:16. ఏంటి ఉషా, నీ బైబిల్ ఉందా? ఉండండి. దేనికి? తలకడ పెట్టడానికి. నీవు ఏవనియు లక్ష్య పెట్టవనియు మే మాటము లేని వాడనియు ఎరుగుదము. 16 వాక్యం అయిరమ్ము. బోధకుడా, నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నామనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు. ఎవరిని అంటే మనిషినికి లక్ష్యం పెట్టవనియు. లక్ష్యం పట్టాలంటే ముఖం చూసుకొని మాట్లాడలేదట. దాన్ని బట్టి నేను చెప్పిన మాట ఏంటండి, ఎవడైనా ముఖం చూసి మాట్లాడరు దేవుడు. యేసయ్య దగ్గరికి వచ్చిన నికోదేముస్ వచ్చిందండి యేసయ్య దగ్గరికి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు నికోదేముస్ చూసి యేసుక్రీస్తు ఏం చెప్పారు? నీ కొత్తగా జన్మించలేకపోతే పరలోకమును చేరనని దేవుడు అతనికి చెప్పారు. ఆడు ముఖం చూసి ఏం చేశారు? యేసయ్య మాట్లాడింది. మీకు అర్థం అవుతున్నారని నేను చెప్పిన మాట? అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి రండి, 1వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం వినిపించలేదా? యూదుల అధికారమై నికోదేము పరిసయ్య ఒక్కడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన. చూడండి ఆయన ఎలాగ మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన. బోధకుడా, నీ దేవుడి దగ్గర వచ్చిన వాడని నేను ఎరుగున్నారని మాట్లాడుతున్నారు. అవి యేసయ్య ముఖం చూసుకొని పొగుడు మాటలు ఆడుతున్నది. పొగుడు మాటలు ఆడినప్పుడు మన మీద కొందరు అదిలే పడిపోతుంది. కొందరికి అదే కావాలా, పొగుడు మాట. అప్పుడు యేసుక్రీస్తు ఆయనలో ఉన్న మారు మనస్సు విషయం, రక్షణ విషయం గురించి చెప్పారు. ఇప్పుడు వరకు నీ రక్షణ పొందలే, నీ కొత్తగా జన్మించలేకపోతే పరలోకమని వెళ్ళనని యేసుక్రీస్తు ఆ పరిశీలైన మనుషుడికి చెప్పింది.
మీరైతే మనమైతే కొందరు ఏం చేస్తున్నారంటే మన ముఖం చూసి పూడితే చెప్పబడిన మాట చెప్పకుండా వెళ్ళిపోతుంది. హల్లెలూయా, రాధా మహిమ. అలాగండి వాడే చాలా మంది ఉన్నారు. అది కాదండి, అది సరి అయిన క్రైస్తవ జీవితం కాదు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయనకి, యేసయ్య ముఖం చూసి పూడినప్పుడు యేసుక్రీస్తు ఆయనకి చెప్పింది. ఇది మీరు మార్కొసు వార్తలకి రండి, ఎప్పుడు కూడా కొంత కూడా అర్థమవుతున్న మార్కొసు వార్త 10 అధ్యాయము 21 వదిన చూడండి. యేసు అతన్ని చూచి ఆ. అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అవి తీసేసిపో, పరలోకమందు నీకు ధనము కలుగును. అమ్మా చాలమ్మా, మనకే దొరికింది. ఇని 17వ వాక్యం కూడా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన బయలుదేరి ఆ. మార్గమున పోవచ్చున్న ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలిని సదబోధుట, నిత్య జీవమునకు వారసుడగుటకు నీవేమి చేయుదునని ఆయన అడిగెను. అంటే ఒక మనిషిని ఒకటి యేసయ్య దగ్గరికి ఏం చేశారు? సద్బోధకుడా, నిత్య జీవమునకు నిత్య జీవులకు వారసులు అవడానికి నేనేం చెయ్యాలంటే యేసయ్యకి అడిగింది. ఆడు మోకరించి ఎలాగా మోకాలు ఉన్ని దేవునికి అడుగుతా. అలాగా అయితే మన దగ్గరే అలాగ వచ్చి మన దగ్గరే అలాగ మోకాలుండి అయ్యగారు పాత గారండి ప్రైజ్లో నుండి అలాగా చెప్తుండే మనం ఏం చెప్తున్నాం? మంచి విశ్వాసి అండి, మంచి విశ్వాసి అని చెప్తాను. యేసయ్య అని చెప్పిన 20 వాక్యములు అతనికి ప్రేమించి చెప్పిన ఒక మాట. నీలో ఏముంది? కాదండి అమ్మా, ఏంటమ్మా 21 వాక్యం. యేసు అతనికి చూసి యేసు అతనికి చూసి ప్రేమించి అండో ఏదో అతనికి చూసి ఒకటి కొదువు ఉంటున్నట్టుగా చెప్పింది. మగం చూసి మాట్లాడిన వ్యక్తికి ఆ వ్యక్తులు ఉన్న తప్పు దాచి పట్టకుండా యేసుక్రీస్తు చెప్పింది. మనం అవుతున్నారంటే మోకాలేసి అయ్యగారండి మంజువారండి అలాగే చెప్తే ఆయనలో ఉన్న తప్పు మనము చెప్పదు. అలాగే చెప్తే మనకు దొరికిన కాணிకలు పోతానండి. డౌట్ ఏంటండి? కొందరు ఇప్పుడు కూడా ఎలాగా ఉన్నారండి, విశ్వాసులు చర్చిలో వచ్చి తప్పు చేసి తెలిసి బోధించిన బోధకుడు అయిన పాస్టరు ఆ తప్పైనని ముఖం చూసుకొని చెప్పడానికి భయపడుతున్నా. యేసుక్రీస్తు అటువంటి వాడు కాదండి. యేసుక్రీస్తు ఆయనలోనికి ప్రేమించి చెప్పింది, నీలోనిలో కొదువు ఉన్నది. ఏంటి కొదువు? నీకు వెళ్ళి అది ఈయనకి నీకున్నది అన్ని ఏం చేయాలి? స్తోత్రం. హలో, యేసుక్రీస్తు ఏం చెప్పారండి? నీకున్నది అన్ని ఏం చేయాలి? అన్ని అమ్మో. ఈయన ఎక్కువ ఎవరికి ప్రేమిస్తున్నాం? ఈ కుర్రోడు ఆస్తికి. అదే కరెక్ట్. దేవుని కంటే ఎక్కువ ఆస్తికి ప్రేమించిన వాడు. దాన్ని బట్టి యేసయ్య చెప్పింది, నీలో ఒక్క కొదువు ఉంది. ఆ కొదువండి నీకున్నదన్నీ అమ్మేసి నన్ను ఏం చేయాలి? నన్ను వెంబడించమని యేసుక్రీస్తు చెప్పారండి. అందుకని నేను చెప్పిన మాట ఈ రాత్రి మీరు మర్చిపోకండి. యేసయ్య దగ్గరికి వచ్చి పరీక్షలు చెప్పిన మాట. ఇంకా మత్తయి సువార్త 22కి రండి. 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం చూడండి. నీవు
మేమాటము లేనివాడనియు ఎరుగుదము. నీకేమి తోచుచున్నది? కైసరుకు కదగండి ఈ 16వ వాక్యంలో ఒక్క మాట ఉందండి. ఏమని లక్ష్య పెట్టనని మేమాటము లేనివాడనియు ఎరుగుదము. ఏంటంటే అక్కడ ఒక మాట తెలుగు లేదని 16వ వాక్యం ఒకసారి కూడా చూడండి. తర్వాత చూడమని వారితో చెప్పగా వారాయన వద్దకు ఒక జ్ఞానారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపము పైరాతయు ఎవని వారు అడగా వారు కైసూరమనిరి. అందుకైన అలాగైతే కైసూరునకు దేవునికి చెల్లించుడని వారితో చెప్పను. 20 వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒకసారి చదవండి 20 వాక్యం. అప్పుడు ఆయన పై రాత స్తోత్రం. అదే నేను పోయిన రోజు చెప్పేసి ముగించారండి. పై రాత బైబిల్లో 4 పై రాత ఉంది. అది మీరు అర్థం తెలుసుకోలేదు. మొదటి పై రాత ఎక్కడ ఉంది? యోహాను సువార్త 19వ అధ్యాయం లెక్కరండి. పంతొమ్మిది అధ్యాయము 19 వాక్యం. తర్వాత 20 యేసుక్రీస్తు శిలువ పైన ఒక పైరాత రాయబడింది. ఇది అధికారం చెందిన పైరాత. ఈ అధికారం చెందిన పైరాత ఏమంటే ఆడి పైరాత రాశారు. యూదులకి రాజుడుగా ఉన్నారు యేసుక్రీస్తు. అది 3 భాషలు రాశారట. మీరు చూసింది కదా. ఎబ్రీ, గ్రీకు, రోమా 3 భాషలు ఈ పైరాత ఉంది. ఏంటి పైరాత? యూదులకు రాజు. అది యేసుక్రీస్తు యూదులకు రాజు అని ఆయన శిలువ పైన పైరాత వేశారు. ఆయన అర్థం అంటే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా రాజుడుగా చనిపోయారు. యేసు పుట్టినప్పుడు మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో యూదులకి రాజుడుగా ఎక్కడ జన్మించారని అడిగారు. అప్పుడు పుట్టినప్పుడే యేసుక్రీస్తు రాజుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది. అది కాక యేసుక్రీస్తు గాడిద మీద కూర్చి యెరూషలేములకు ప్రయాణం. ఆ ప్రయాణములు ఉన్నాయి. అర్థం ఏంటంటే ఆయన రాజుడుగా ఈ లోకములు జీవించారు. అప్పుడు నేను ఇది ముందుకు చెప్పాను. రాజులు గాడిద మీద కూర్చి ప్రయాణం చేస్తున్నట్టుగా నేను చెప్పింది. సాలోమోను గారు కూడా గాడిద మీద కూర్చి యెరూషలేములకు ప్రయాణం చేశారు. అదే విధంగా యేసుక్రీస్తు కూడా గాడిద మీద కూర్చి యెరూషలేములకు ప్రయాణం. పుట్టినప్పుడు రాజుడు, బ్రతుకుడినప్పుడు రాజుడు, చచ్చిపోయినప్పుడు కూడా
ఇంకా వచ్చినప్పుడు కూడా ఇంకా తిరిగి వచ్చినప్పుడు ఎలాగ వస్తుంది? రాజుగా రాజులు కాదు, రాజులకు రాజు. నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుక యేసుక్రీస్తు ఇంకా వచ్చినప్పుడు రాజులకు రాజులుగా వచ్చినట్టుగా దేవుడు వాక్యములు కూడా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 19 అధ్యాయములకు రండి. 12వ వాక్యం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆ, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండను, ఆ, రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. ఇంకా 15 కూడా చదవండి. రాజులకు రాజును, అండో ప్రభువులకు ప్రభువు. అంటే రాజులకు రాజులు. ఇంకా నేనే 12వ వాక్యం చదివినారు, మీరు విన్నారా? 12వ వాక్యం చదవండి ఒకసారి కూడా. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటిది, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండను. అంటే చూడండి, నేను విన్న మాట మీరు విన్నారు. రాజులకు రాజులు, ఒక కిరీటం కాదు, అనేక కిరీటములు ఉండను. అనేక కిరీటం ధరించుకొని రాజులకు రాజు వస్తున్నా. పుట్టినప్పుడు రాజుడు, బ్రతికినప్పుడు రాజుడు, చచ్చిపోయినప్పుడు రాజుడు, తిరిగి వచ్చినప్పుడు కూడా రాజుగా రాజులుగా వస్తున్నా. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అదే మొదటి పైరాత. రెండవదే పైరాత గురించి ఇదే చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వాక్యం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచుండెను. రెండో ఈ 5వ వాక్యంలో ఏదో ఒక రాత రాయుచుండెను. రాజు ఆ వర్తము ఇంకా ఇదేంటి రాసి ఉన్నారు? 24వ వాక్యం చూడండి. కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మెనే తెక్కేలు ఉపర్సే. ఇదే రాశారు. 5వ వాక్యంలో ఎక్కడ రాశారు? అది మీరు చదివిన వాక్యం సరిగా వినాలి. వినలేకపోతే మీకు అర్థం అవదు. ఎక్కడ రాశారు? 5వ ఆ గోడ మీద ఆ గోడ మీద రాత, గోడ మీదలున్న రాత. ఇదంటే గర్భముకి విరోధంగా రాసిన రాత. ఎవరికి విరోధంగా? నెబుకద్నెజరు ఏం చేశారంటే యెరూషలేము నుంచి తీసుకొని వచ్చిన యెరూషలేం దేవాలయ లోపల దేవుని కొరకు పరిశుద్ధపరిచిన కొన్ని పాత్రములు తెచ్చి వచ్చారు. బాబిలోనులకి తెచ్చి వచ్చిన పాత్రములు ఆయన భార్యలు అందరూ కలిసి ఏం చేశారంటే ఆ మొదటి వచనం చూడండి, దానియేలు 5వ అధ్యాయం మొదటి వచనం. అదే 5వ వాక్యం చదివిన 3వ వాక్యం చదివినా నేను సమయం లేను అందుకే.
యెరూషలేము దేవాలయములు తీసుకొని వచ్చిన సువర్ణ పాత్రములు ఆయన అధిపతులు, అధిపతులు, రాజులు, రాజులు, ఉపభక్తులు, ఉపభక్తులు కూడా అందరూ కలిసి ఈ పాత్రములు ఏం చేశారండి? ద్రాక్షారసం పోసి ద్రాక్షారసం పోసి త్రాగినప్పుడు దేవుడు ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఈ రాత్రి ఒక ఆత్మీయ సందేశం ఎదురుంది. దేవాలయములు ఉంచబడిన పాత్రము పరిశుద్ధమైన పాత్రము. ఆ పాత్రం ఏమనగా అంటే మనమే. హల్లెలూయా. అది నేను చెప్పింది మీకు కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అపోస్తలుల గారు 9వ అధ్యాయం 15 వాక్యములు దేవుడు పౌలు గారికి చెప్పిన మాటే అది. నన్నెందుకు హింసి ఈయన దేవుని కొరకు వాడబడిన పాత్ర. ఆ, ఉండకుండా బలనండి. అపోస్తలుల గారు 9:15 You are my chosen measure, instrument to carry the name before Gentiles. ఏర్పరచుకోనిన పాత్ర. ఏర్పరచుకొని ఉన్న సాధనం కాదు, పాత్రం. పాత్రమై ఉన్నాం. మూల భాషలో అంటే కింద చూడండి, కింద బైబిల్ కింద మూల భాషలో 9వ అధ్యాయము కింద పాత్రం, సాధనం కాదు. నేను ఏర్పరిచిన పాత్రము. హల్లెలూయా. అలాగే అయితే దేవాలయ లోపల కూర్చోబడిన పాత్ర దేవుని బిడ్డలే. Amen. దేవుని బిడ్డలు దేవుని మాటకి లోబడలే కాబట్టి బబిలోనికి వెళ్ళిపోయింది. అన్య దేశములకి వెళ్ళిపోవడానికి కారణం ఏమంటే దేవుని మాట అనుసరించి జీవించలేరు కాబట్టి బబిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బబిలోని అన్య దేశములు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ద్రాక్షారసం పోసుకొని కొందరు అలాగే చేస్తున్నారని కదా. ఇంటిలో ఉన్నప్పుడు మంచి కొడుకు, అదే విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ బొంబాయి కానీ వెళ్తే ఈ పాత్రం ఇప్పుడు ఏమైంది? పరిశుద్ధ పాత్రం కాదు, అపవిత్రమైన పాత్రం. అన్ని పనికి వాడబడిన పాత్రంగా మారిపోయింది. ఇప్పుడు దానియేలు పుస్తకములు నెబుకద్నెజరు ఆ పాత్రములు తాగినప్పుడు వెంటనే నగరు గోడ పూత మీద ఆ గోడపు గోడ పూత మీద పూత మీద ఒక మెనే మెనే రెక్కలు పరిచి తెక్కేలు ప్రసి ఆయన అర్థం కింద ఉంది. 25వ వాక్యం దానియేలు పుస్తకము. ఈ భావవాక్యం ఏమనగా ఈ భావవాక్యం ఏమనగా నీవే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి అని ముగించను. లెక్కేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా త్రాసులో తూచగా తక్కువగా కనబడింది. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి. చూడండి 3 మాట. ఒకటి 26వ వాక్యము మెనే అని అర్థం ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి నీ ప్రభుత్వ విషయములు లెక్క చూశారట. ఇప్పుడు నీ బాబులోనులు ఉన్నారు. ఈ బాబులోని ఏలబాటు చేసిన ప్రభుత్వం నీ లోను నుండి తొలగిపోతుంది. అదేంటి మేనే. ఇంకా తెక్కాలంటే 27వ వాక్య త్రాసులు దేవుడు నిన్ను చూసగా నీ తక్కువ కనిపించారు. దేవుడి తాసు ఆయన చేతులున్నా దేవుడు నిన్ను ఏం చేస్తాం?
త్రాసులో తూచగా తాసులు తూసగా తక్కువగా కనబడింది. తక్కువ కనిపించారు. 28 పెరస్ నీ రాజ్యత్వము పార్సీలకు మేద్యులకు పార్సిలకి మేదులకి ఇయ్యబడును. ఇయ్యబడును. స్తోత్రం. ఇదే గోడ మీద రాత. రాత. స్తోత్రం. ఇంకా నేను విస్తరించను. దేవుని సన్నిధిని మనము సరిలేకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? లెక్క పెట్టది. 2 దేవుడు నిన్ను ఏం చేస్తాం? త్రాసులో తూచగా కాసులో తూచుతాం. 3 నీకున్నదన్నీ నీ చేతి నుంచి తీసి వేరే మనుషులకి ఇస్తాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పడానికి ఎంతమందికి ఇష్టం ఉన్నవాడు ఉంటే చప్పడ కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఇని 3వ రాత గురించి బైబిల్లో కొలొస్సే పత్రికకి రండి. కొలొస్సే పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. కొలొస్సే పత్రిక 2:14. మరియు ఆ. అపరాధముల వలన శరీరమందు సున్నత పొందక నుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుని రాసూపకమైన ఆజ్ఞ వలన అండో. మన మీద ఉదముకును అమ్మా మనకు దొరికింది కదా, పదం దొరికిందా? మన దేవుడు ప్రాప్తగా రూపకమైన అంటే ఇప్పుడు మనకు పదం దొరికే రాత్తగ రూపంగా ఉన్న ఆజ్ఞల వలన ఆజ్ఞ వలన అంటే మన విరోధంగా ఉన్న ఒక రాత. స్తోత్రం. నీకు అర్థమవుతున్నారు లేదో నాకు తెలీదు. ఇక్కడ రాయబడిందంటే 14వ వాక్యం ఒక్కసారిగా చూడండి. అపరాధములో శరీరమందు సున్నతి పొందగా శరీరమందుల సున్నతి పొందగా మీరు మృదులై ఉండగా మృదులుగా ఉండగా దేవుడు ప్రాప్త రూపకమైన దేవుడు రాత రూపంగా ఆజ్ఞలను మీ మీద ఆజ్ఞలు నీ మీద ఉన్న రాత. రుణముగా స్తోత్రం. వేసిన మనిషి మీద ఉన్న రాత. ప్రతి బిడ్డల మీద ఒక రాత ఉంది. స్తోత్రం. Amen. అక్కడ రాత అనేది బోండ్. ఏమండి బోండ్ అంటే మీకు అర్థమైందా? బోండ్ అంటే మీకు అర్థమైందా? ఎవరు స్పందించలేదు. బోండ్ అంటే అర్థమైందా లేదా? ఏంటి బోండ్ రాయడం ఏంటి? హృదయమైన కాదండి. బోండ్ రాయడం అంటే హృదయమైన పలక్క కాదు. ఏంటి జాన్ గారు బోండ్ అంటే ఏ ఇప్పుడు నీ పొలము నీ వేరొక మనుషులకి కొన్ని దినముల కోసం ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏం రాసుకున్నారు? దానికి ఇంగ్లీషులో చెప్పిన పదం బోండ్. నీ బోండ్ రాసి ఇవ్వడము. నీ ఫలాల తారీఖు నేను డబ్బులు తిరిగి ఇస్తా. డబ్బు నేను తిరిగి ఇవ్వలేకపోతే ఆ డబ్బు కింద వడ్డీ ఇవ్వాలంటే ఆ వడ్డీ నేను ఇస్తానని మీరేం చేయాలి? కోర్టుకి వెళ్ళి కోర్టులుంటి పేపర్ తెచ్చి ఆ పేపర్లో నీ రాసి ఇవ్వాలి. దానికి బోండ్ అని చెప్పుతున్నారు. ఇక్కడే మన మీద ఉన్న రాత. ఆ రాత ఏంటి? మన మీద ఉన్న రాత ఏంటి? పావి. నీ మీద ఎలాగ రాత ఉన్నది రక్షణ పొందిన మునుపు
అడ్డముగాను మనకు యేసుక్రీస్తు మమ్మల్ని చూసినప్పుడు పాపిగా కనిపిస్తున్నా రుణం అంటే అది అతిక్రమము. అతిక్రమం అంటే పాపం. ఆ పాపం మన మీద రాయబడింది. స్తోత్రం. ఆ రాత దేవుడు ఏం చేశారు? తుడచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని ఆయన తుడచివేసారు అని పేడు ఏం చేశారు? ఇంగ్లీష్ లో ఆయన దానికి ఏం చెప్తున్నారండి అని తెలుసా? PAND PAID పేడ్ అంటే స్తోత్రం. దేవుడు తీర్చారు. నీ మీద ఉన్న బోటు యేసయ్య శిలువ మరణం వలన నీకు విరోధంగా ఉన్న రాత ఆయన చూడండి. యేసుక్రీస్తు యోహన్న గారు చెప్పిన మాట యోహన్న సువార్త 1:29 ఇదిగో లోక పాపము మోసుకొనిన గొర్రె పిల్ల నీ మీద ఉన్న రాత్రి అన్ని ఆయన మీద పడిందే. ఆయన మరణం వలన నీ ఇవ్వడానికి ఉన్నదన్నీ ఆయన ఇచ్చేసారు. యేసయ్య ఇప్పుడు నీ మీద ఉన్న ఆ రాత కొట్టివేశారు. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పలే? స్తోత్రం. ఇప్పుడు 3 రాత విషయం గురించి చెప్పారు. చెప్పండి. 1 పై రాత అధికార రాత. 2 గర్వంకి ఎదురుగా ఉన్న రాత. 2వ వాక్యం దానియేలు 5:5. 3వ రాత మన మీద ఉన్న రాత, మనకు ప్రతికూలమైన రాత. దానికి ఇలాగా చెప్పొచ్చు, ప్రతికూలమైన పై రాతలు. స్తోత్రం. ఇది 4వ రాత గురించే మనం నేర్చుకున్నానండి. అది దానిలోకి దిగుతాను. మత్తయి సువార్త 22వ దగ్గరికి రండి. కాదు, 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఎక్కడ రాశారు? 20వ వాక్యం. అంటే యేసుక్రీస్తుకి ఈ పైరాతలు ఎవరని అడగగా కైసరిది. అందుకైనా అలాగైతే కైసరుకును దేవునికి ఈ పైరాత అంటే దేనికి చూపించారు దేవుడు? దేని తెచ్చి చూపించారు దేవుడు? 19వ వాక్యం. 19వ వాక్యం. ఏడు తెచ్చారు. ఏటి తెచ్చారండి? రూక. ఏటి ఉషాని చదువుతున్నారు, కథ చదువుతున్నారా, ఏడ సినిమా చూస్తున్నారా? ఆ రాత్రి వాక్యం చూడాలి కదా. ఏం తెచ్చి వచ్చారు? చూపించారు. పన్ను రూకలు అంటే డబ్బు అండి. అది కట్టడానికి ఉన్న డబ్బులు. ఆ డబ్బులు ఉన్న రూపం ఎవరిది అని దేవుడు అడిగారు. ఒక్క సైడులో కైసర్ అని రాయబడింది. ఒక్క సైడ్లో ఎవరి పేరు రాయండి? కైసర్ది. ఇంకొక సైడులో రాయబడింది ఏంటండి?
పెద్ద మహాయాజకుడుకు. ఒక్క సైడులో కైసర్ అని రాయబడింది, ఇంకొక పెద్ద మహాయాజకుడు అని రాయబడి ఉంది. ఇన్ని కొన్ని రూకలు వేరే ఉంది అంటే కొన్ని రూకలు కూడా ఇలాగా రాయబడి ఉందండి. దేవుని కుమారుడు. ఇప్పుడు మన డబ్బుల మీద ఎవరి ఫోటో ఉంది? మన చేతులున్న డబ్బుల మీద ఎవరి ఫోటో ఉంది? గాంధీది. ఆడి డబ్బుల మీద ఒక్క సైడులు కైసర్ పేరు రాశారు, ఇంకొక సైడులో పెద్ద మహాయాజకుడు అని రాశారు, ఇంకా కొన్ని రూకల మీదలో దేవుని కుమారుడు అని రాసి ఉంది. అంటే దేవుని కుమారుడు అని రాసబడిన ఆ రూక తీసి దేవుడు చూపించారు. ఎవరికి పన్ను కట్టాలి, ఎవరికి శిస్తు కట్టాలని అడిగారు. అడిగినప్పుడు దేవుడు చెప్పింది కైసర్కు ఉన్నది, అంటే దేవుడికి ఉన్నది దేవునికి ఇవ్వాలి. స్తోత్రం 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 చెప్పలేదు, స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మీద ఎవరి రూపం ఉంది? మన మీద వాక్యం సరిగా వినలేదు, దాన్ని బట్టి అలాగే జరుగుతున్నాం. వాక్యం సరిగా మీరు వినలేదు, దాన్ని బట్టి ఎవరి రూపం ఉంది? ఆదికాండం 1 అధ్యాయము ఆదికాండం 1 అధ్యాయము 26వ వాక్యం. శ్రీధర ఒకటి చదవడా? ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను. ఎవరి స్వరూపం? దేవుడు స్వరూపం. హలో, ఎవరి స్వరూపం ఉంది నీలో? దేవుని. అంటే విషయం ముందుకేం చెప్పారు? కైసర్. మన మీద కైసర్ రూపం లేదు. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలాగా సృష్టించారు? దేవుని పోలిక, ఆయన స్వరూపం ఎలాగ ఉందో అలాగా దేవుడు మమ్మల్ని సృష్టించారు. స్తోత్రం. దేవుని రూపమే అండి. ఆడ ముగ్గురున్నారు, తండ్రి, అది మనలో ఉంది, మనలో అది ఉంది. ఏంటి మనలో అది ఉందా? ఏనండి? శరీరము ప్రాణన ఏడి తెలియలేకుండా అందరు కూర్చున్నారండి. దేవుడు మమ్మల్ని సృష్టించండి దేవుని పోలిక. ఏంటండి? దేవుని స్వరూపం అంటే దేవుడి పోలిక. దేవుడు మమ్మల్ని ఏం చేశారు? ఏడి దేవుని స్వరూపం? ఎపిసే పత్రికలు కదా, 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయం 22, 23, 24 చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను. మోసకరమైన దురాశ వలన చెడిపోవుని ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన. ఎలాగ సృష్టింపారు? దేవుని పోలికగా. దేవుడి పోలిక అంటే ఏది? ఏంటి? నిన్ను నేను దగ్గరే అయితే కొట్టుతాను మాట.
ఆ వాక్యం చదవండి. వాక్యములు ఉందారా నాయన, నీకెందుకు వాక్యం ఇవి చూడు విన్న. దేవుని పోలికగానే అంటే మూల భాషలో నవీన పక్కన రాసింది. దేవుని పోలికగానే సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. వీడికి బైబిల్ చదవడానికి తెలియదు, తోక తెలియదు. యథార్థమైన భక్తి గలవారై అంటో నీది యథార్థమైన భక్తి యథార్థమైన గలవారై భక్తి గలవారు. నీది యథార్థమైన సత్యము, పరిశుద్ధి. అక్కడ భక్తి అంటే తెలుగులో ఎలాగా దేవుడు మమ్మల్ని సృష్టించారు? నీది ట్రూత్, సత్యం. తర్వాత ఏమండి? ప్యూరిటీ అంటే పరిశుద్ధ. ఆదాము అవ్వకి దేవుడు సృష్టించిన ఎలాగంటే మీకు తెలుసా? నీది సత్యము, పరిశుద్ధంగా సృష్టించారు. స్తోత్ర. ఆ రూపము రావాలని దేవుడు కోరిక. ఆ రూపం మనలోకి రావాలని అంటే 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీదియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనవలేను. అదే మీరు అది ఒక వాక్యం కూడా ఎదురు ఉందండి, మీరు అది కూడా చూడాలి. స్తోత్రం. 22వ వాక్యం కలిసి చదివారా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ కాదు మీ ఇక్కడ 22వ వాక్య 23వ వాక్యంలో ఒక మాట ఉంది. നിങ്ങളുടെ ഉള്ളിൽ ആത്മാവ് സംബന്ധിച്ച് renewed in the spirit of your mind. అంటే renew in your spirit of in your spirit. అదుందా? నీ ఆత్మలో లేదన్న ఉంది. ఇది చదవడం కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన నీ చిత్తవృత్తి అందు అంటే మనసు అంటే చిత్తం అంటే మనసు పని. నీ మనసులో ఉన్న పని, వృత్తి అంటే పని. ఆత్మలు ఏమవ్వాలి? కొత్త పరచాలి. ఆత్మలు నీ మనసులో ఆత్మ వలన కొత్త పరిస్తే నీది సత్యము పరిశుద్ధి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పలే. నేను మాట ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలు ఏం చెయ్యాలంటే దేవుని స్వరూపం మనలోని రావాలి. ఆ దేవుని స్వరూపం అంటే దేవుని పోలిక అంటే సత్యం మనలోని ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధ కలిగి జీవించాలి. అదే దేవుని స్వరూపము. అది మనలోనికి రావాలంటే స్తోత్రం. కొందరిలో ఏమి లేదు, యథార్థ లేదు, సత్యం లేదు, పరిశుద్ధి లేదు. ఇది మూడు నీలోని లేకపోతే దేవుని స్వరూపం నీలోనికి రాదు. స్తోత్రం. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆయన స్వరూపం మళ్ళా సృష్టించారు. ఇక్కడ మీరు తెలియబడిన మాట ఏంటంటే స్తోత్రం, నీ ప్రాచీన స్వభావం విడిచి పట్టితే మాత్రమే
సత్యము. నీది సత్యము పరిశుద్ధ రావచ్చు. హల్లెలూయా. ఆ రావాలంటే నీలో నీళ్ళు పరిశుద్ధాత్మ పని చేయాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని పని చేయలేకపోతే మీ కొత్తగా మారదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నూతన పరిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా, అది ఎక్కడే? నీ చిత్తం మనసులోనే. నీ మనస్సు. స్తోత్రం. అందుకని ఈ రాత్రి దేవుడికి చెప్పండి, దేవా నా మనసులో చిత్తములు నూతన పరచాలి. స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, దేవునికి ఉన్నది దేవునికే, కైసరికి ఉన్నది ఐశ్వర్యకుమని. అంటే ఇన్ని రెండు అర్థం ఉంది. ఒకటి, దేవునికి ఇవ్వబడా అని ఉన్నదాన్ని ఏం చేయాలి? దేవునికి నీకు కలిగినదన్నీ దేవునికి ఇవ్వాలి. రెండు, గవర్నమెంట్ ఏది ఇవ్వాలంటే స్తోత్రం. లైసెన్స్ లేకుండా బండి తోలకూడదు. లైసెన్స్ లేకుండా బండి తోలకూడదు. టికెట్ తీయకుండా బండి జాతర చేయకూడదు. ఇదన్నీ దేవునికి ఉన్నదే. ఇదన్నీ గవర్నమెంట్కి. అది ఎవరికి? కైసరికి. స్తోత్రం. మన గవర్నమెంట్ ఏలబడిన అయినప్పుడు గవర్నమెంట్కి కట్ట ఇవ్వడానికి ఉన్నదన్నీ గవర్నమెంట్కి మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. కొందరు ఇవ్వను. గవర్నమెంట్కి ఉన్నదన్నీ ఆడి దొంగలిచ్చి తీసుకున్నాం. స్తోత్రం. కొందరు ఏమవుతుందంటే అంగన్వాడీలు పని చేస్తున్నారు. అంగన్వాడీలు ఎక్కడ పని చేస్తున్నారండి? అంగన్వాడీలో పిల్లలకి తిండికి ఇస్తున్నారు. పప్పు ఇంకేండి, పప్పు ఇంకెవరికి తెలియలేనట్టుగా కూర్చున్నారు. గుడ్డులు, ఇదన్నీ ఎవరి ఇంటికి వస్తున్నారు? ఎవరి ఇంటికి తీసుకొని వస్తున్నారు? అందరూ సైలెంట్ అయిపోయింది. విశ్వాసులే అంగన్వాడీ టీచరు, విశ్వాసీ అంగన్వాడీ టీచర్. ఆ టీచర్ ఏం చేస్తున్నారు? పిల్లలకి ఇవ్వకుండా వాడే తీసుకొని వస్తున్నారు. కొంచెం పాస్టర్ గారు కూడా కొంచెం పాస్టర్ గారు కూడా నేను అంతే చెప్తున్నా, కైసరికి ఉన్నది కైసరికి ఇవ్వండి. దేవుడికి ఇవ్వడం దశభాగం దేవునికి ఇచ్చండి. స్తోత్రం. నేనంతా చెప్పి ముగుస్తున్న, కన్ను మూసండి. సమయం పోయింది కాబట్టి వెంటనే ముగుస్తున్నా. పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు రాత్రి 3 రాత్రుల విషయం గురించి, 4 రాత్రుల విషయం గురించి నేను చెప్పారు. ఆ రాత్రుల గురించి మీకు అర్థమైనట్టుగా నేను అనుకున్నాం. కన్ను మూసుకోండి. దేవుడి సన్నిధిలో పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కటి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన స్తోత్రం. వాక్యం నేర్చుకోవడానికి మమ్మల్ని సహాయం చేయండి. అలాగే ఈ రోజు కూర్చోబడిన ప్రతి బిడ్డలకు దేవుడు దీవించిన స్తోత్రం. రేపు కూడా శనివారము ఆదివారం కూడా ఇదే వాక్యం వినడానికి మమ్మల్ని సహాయం చేయండి. వాక్యానుసారం జీవించడానికి అందరికి సహాయం చేయండి. ప్రార్థన విన్న స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మను నడిపించిన గాక. ఆమేన్.